జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి 2 పేర్లతోనూ పిలవచ్చు. ఈ 2025లో ఈ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి. కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, వెంకటేశ్వర స్వామికి ఎలా ఉపవాసం ఉండాలి, పూజలు విధానాలు ఏంటి తెలుసుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ విష్ణు పూజలు కోటి పుణ్యాల ఫలితం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తారీఖు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ వీడియోలో కింద లింక్ ఇచ్చిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంది. చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లింక్ పూర్తి కింద ఉంది వీడియో.